గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఏదో మహాశివరాత్రి రోజు భక్తులకు ఏదో మెసేజ్ ఇస్తున్నారు. మనం ఒకసారి అదేంటో చెక్ చేద్దాం. నమస్తే బ్రదర్, చెప్పండి. ఫిబ్రవరికి మహాశివరాత్రి. అవును, మహాశివరాత్రి నాడు ప్రతి ఒక్క గుడిలో గాని చాలా వైభవంగా పూజా కార్యక్రమాలు జరుగుతుంది. అవును, చాలా వరకు శివ భక్తులు వ్రతం పెట్టుకుంటారు. అవును, అదే విధంగా మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ శివరాత్రి రోజు గుళ్ళకి వెళ్ళి అక్కడ అభిషేకం కార్యక్రమం పెట్టుకుంటారు. చాలా మంచి కార్యక్రమాలు జరుగుతాయి. కానీ నేను ప్రతి ఒక్క హిందూ భక్తులకి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఏంటది? మీరు మన పూలు గాని కొబ్బరికాయ గాని అది హిందువుల దగ్గరనే కొనాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకు చాలా వరకు మన హిందువులకి తెలియదు. ఏంటిది? మనం గుడికి వెళ్లే ముందు ఎంత పవిత్రమైన మనం ఉండాలి. మనమైతే ఉంటాం, స్నానం చేస్తాం, మంచి భక్తి భావనతోని మనం ఉంటాం. కానీ చాలా మందికి తెలియదు అంటున్నావు రాజాసింగ్. హిందువులకి చాలా మందికి ఎట్లా ఉండాలో తెలియదు అంటున్నావా? ఓకే, ముందుకు వెళ్దాం వ్యూవర్స్, ముందుకు వెళ్దాం. ఏనేం చెప్తున్నాడో మనకు అర్థం అవ్వట్లేదు. ఓకే, చెప్పు. మనం ఆ పూజా సామాన్ ఉంటది కదా, ఉంటది పూజా సామాగ్రి, అది మంచిగా ఉందా, అది క్లీన్ ఉందా లేదా, దానిపైన మనం దృష్టి పెట్టాం. అదే అమ్మేవాళ్ళు కరెక్ట్ ఉన్నాడా లేదా అది కూడా మనం దృష్టి పెట్టాం. ఎందుకంటే 8 దినాలు 10 దినాలు స్నానం చేయరు. ఎవరు? పూలు అమ్మేవాళ్ళు, స్వీట్ అమ్మేవాళ్ళు, కొబ్బరికాయ అమ్మేవాళ్ళు, వాళ్ళు స్నానం చేయరు. పూలు అమ్మేవాళ్ళు, కొబ్బరికాయ అమ్మేవాళ్ళు స్నానం చేయరు అని నీది ఎట్లా చెప్తుంది రాజాసింగ్? నీది ఎట్లా చెప్తుంది? పూలు అమ్మేవాళ్ళు, కొబ్బరికాయ అమ్మేవాళ్ళు స్నానం చేయరు అని నీది ఎట్లా చెప్తుంది? నీది అట్లా చెప్తుంది అంటే నీది చూసింది, వాళ్ళు స్నానం చేస్తుంది లేదు, నీది వెళ్ళి చూస్తాయి, రోజు నీది వెళ్ళి చూస్తాయి. నీకు తెలియదు, నువ్వెందుకు అట్లా అబద్ధాలు చెప్తాయి? చెప్పు రాజాసింగ్, అది తప్పు కదా? చెప్పు చెప్పు. 10 days 8 days వరకు మళ్ళా ఏ మాంసం వాళ్ళు తిని ఆ పూలని చేతికి పెట్టి వాళ్ళు అమ్ముతారు. అది కూడా మీకు మాకు తెలియదు. మరి తెలియనప్పుడు నీది ఎందుకు ఇట్లా అబద్ధం చెప్తుంది? ఇట్లా అబద్ధం చెప్పి ప్రజల్ని మోసం చేయటం తప్పు కదా? చెప్పు రాజాసింగ్. 8 రోజులు 10 రోజులు పూలు అమ్మేవాళ్ళు, ఏంటది కొబ్బరికాయ అమ్మేవాళ్ళు, వీళ్ళందరూ స్నానం చేయరని నీది అట్లా అబద్ధం ఎందుకు చెప్తుంది? నీది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూస్తాయి, రోజు వెళ్ళి నీది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తొంగి చూస్తాయి. ఎందుకు ఈ అబద్ధాలు, ఈ మతోన్మాద మాటలు ఎందుకు రాజాసింగ్? పూలు అమ్ముకునే వాళ్ళు స్నానం చేయరని నీది ఎట్లా చెప్తుంది రాజాసింగ్? నీ చెప్పే మాట యొక్క శాండిటీ ఏంటి రాజాసింగ్? చెప్పు. తప్పు కదా? మాంసం కొట్టే చేతులు అంటున్నావు, మాంసం కొట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాంసం ఎందుకు కొంటారు రాజాసింగ్? శివరాత్రి రోజు మాంసం ఎవరన్నా కొంటారా వెళ్ళి? అంటే కొనేవాళ్ళు ఉంటారులే. అక్కడికి వెళ్ళి మాంసం కొనే వాళ్ళ దగ్గర వెళ్ళి పూలు, కొబ్బరికాయలు కొనరు కదా? మరి నీది ఎందుకు ఇట్లాంటి అబద్ధాలు చెప్తుంది? చెప్పు. నీది మారదా? ఈ లైఫ్లో నీది మారదా? నీది అంటే మరి లేదు అనుకుండేవు, నువ్వు మారవా అంటున్నా. అది ఎట్ట మారిద్ది? నీది మారదా? చెప్పు రాజాసింగ్. ఈ తప్పుడు మాటలు ఎందుకు నీది చెప్తాయి? చెప్పి ప్రజల మధ్యలో విద్వేషపు చిచ్చులు ఎందుకు పెడదామని చూస్తాయి? ఇంకా అవ్వలేదు. అందుకోసం మనం అంత పవిత్రమైన ఉండి పూజకి మనం వెళ్ళిన తర్వాత అభిషేకం చేసి ఆ పూలు పళ్ళు ఆ కొబ్బరికాయ అది అన్ని ఎంత పవిత్రమైన ఉంటాయి. దానిపైన మీరు కొద్దిగా దృష్టి పెట్టండి. అందుకోసం ఏదైనా వస్తువు కొనే ముందు కొద్దిగా ఆలోచన చేసి కొనండి. ఆయనకి బొట్టు ఉందా లేదా, బొట్టు ఉంటేనే కొనండి, లేకపోతే
ఏ వ్యక్తి దగ్గర మీరు కొనాలి అది మీ ఇష్టం, కానీ నా బాధ్యత ప్రతి ఒక్క శివ భక్తులకి ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి, వాళ్ళలో మంచి పూజా కార్యక్రమం జరగాలి. మహాశివరాత్రి రోజు మీరు ఒక మంచి సంకల్పంతో ఉంటారు, గుడికి వెళ్తారు, పూజా కార్యక్రమం చేస్తారు, ఆ దేవుడు మీ పైన ఆశీర్వాదం పెట్టాలి. ఆ ఆశీర్వాదం మీకు రావాలంటే మనము పూజ కరెక్ట్ చేయాలి. పూజ కరెక్ట్ చేయాలంటే ఆ సామాగ్రి, ఆ పూజ మనం పూలు అది కూడా పవిత్రమైన ఉండాలి. అదే ఉద్దేశంతో నేను మీకు అందరికీ నేను మెసేజ్ ఇస్తున్నాను. ఓం నమః శివాయ. నీది మెసేజ్ చెప్తే మాది సైలెంట్గా ఊరుకోదు, మాది కూడా చెప్తాయి, కౌంటర్ ఇస్తాయి. అట్లా కౌంటర్ ఇచ్చే ప్రాసెస్లో పూలు, కుబురుకాయలు ఓన్లీ హిందువుల దగ్గరే కొనమంటారు. లేదా బొట్టు పెట్టుకున్నారో లేదో చూడు అంటున్నావు. బొట్టు పెట్టుకున్నోడు మధ్యాహ్నం దాకా బొట్టు ఉంటుందా రాజాసింగ్? ఇట్లా బుర్రలేని మాటలు నీది ఎందుకు మాట్లాడుతుంది చెప్పు. పొద్దున పెట్టుకునే బొట్టు సాయంత్రం దాకా ఉంటాయి. నీది ఏం మాట్లాడుతుంది రాజాసింగ్? హిందువు పొద్దున్నే పెట్టుకున్న బొట్టు సాయంత్రం 5ంటికి ఉంటుందా? మళ్ళీ ఇంటికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ బొట్టు పెట్టుకొని వస్తాయి. వచ్చి అమ్మేదాకా బండి ఎవడో లేపుకుపోతాయి. రాజాసింగ్ నీ వల్ల నా ఫ్లో అంతా పోతాయి. ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దు రాజాసింగ్. బొట్టు పెట్టుకునేటోడు పొద్దున పెట్టుకున్న బొట్టు మధ్యాహ్నానికి కూడా ఉండదు రాజాసింగ్. ఇది నీకు తెలియదా చెప్పు. అరే ఇట్లా హిందువులు ముస్లింలు మాసం కొట్టుకునేటోళ్ళు ఇప్పుడు చూడండి. రాజకీయాలు వ్యూవర్స్కి చెప్తున్నాను. ఓకే రాజాసింగ్ బాయ్ బాయ్. మా వ్యూవర్స్తో మాట్లాడతాయి నేను. వ్యూవర్స్, రాజకీయాలు ఎట్లా మారిపోయినా చూసారా? అంటే మతాన్ని వీళ్ళు మనం ఏ బట్టలు వేసుకోవాలి, మనం ఏం తినాలి, మనం ఎవరి దగ్గర కొనాలి అనేది కూడా ఈ రాజకీయ నాయకులు డిసైడ్ చేస్తున్నారు. వీళ్ళు చెప్తున్నారు. మళ్ళీ మధ్యలో రాజాసింగ్ది అంటది మీది ఎవరి దగ్గర కొనుక్కుంటారు అనేది మీది ఇష్టం, నాది బాధ్యతగానే అది చెప్తా అని చెప్తుంది రాజాసింగ్ది. అంత బాధ్యత గల చెప్పేది మీరు చూసి కొనుక్కోండి అనకుండా బొట్టు పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకున్న వాళ్ళ దగ్గరే కొనండి, లేకపోతే 7 రోజులు 8 రోజులు వాళ్ళు స్నానం చెయ్యరు. అదేదో నీది వెళ్ళి వాళ్ళ ఇంట్లో చూస్తాయి. చెప్పు రాజాసింగ్, ఎందుకు ఈ తప్పుడు మాటలు మాట్లాడుతుంది? నీది బాగా రాజాసింగ్. వ్యూవర్స్, అగైన్ ఈ రాజకీయాల పేరు మీద జరిగే ఈ మతోన్మాదపు మాటలను మీరు పట్టించుకోవద్దు. శివుడు భక్తులు ఎవరైనా ఉన్నా, శివ భక్తులు ఎవరైనా ఉన్నా మీరు మీ పండుగను చక్కగా చేసుకోండి, కొనుక్కోండి. ఎక్కడైనా సరే మనిషికి పుట్టుకతో మనిషికి ఏం మతం ఉంటుంది? నేను ఒక ముస్లిం కుటుంబంలో పుట్టిన నేను ముస్లిం, నా పేరెంట్స్ నన్ను ఆ కల్చర్లో పెంచుతారు కాబట్టి నేను ముస్లిం అయిపోతాను అంతే. లేదు నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుడితే నేను క్రిస్టియన్ అవుతాను ఆటోమేటిక్గా. నా పుట్టుక అనేది నా చాయిస్ కాదు కదా. నా పుట్టుక నా చాయిస్ కాదు అన్నప్పుడు వాడు హిందూ వాడి దగ్గర కొను, వాడు ముస్లిం వాడి దగ్గర కొనొద్దంటే రాజాసింగ్ నీది పెట్రోల్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి? నీ కారులో పెట్రోల్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి రాజాసింగ్? నువ్వు వేసుకున్న బట్టలు ఎవరు నేస్తారు రాజాసింగ్? ఆ బట్టలు హిందువులే నేస్తున్నారా రాజాసింగ్? నువ్వు డ్రైవ్ చేస్తున్న కారు హిందువులు మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేసిరా రాజాసింగ్? ఈ పుండాకోర్ మాటలు మాట్లాడొద్దు రాజాసింగ్ దయచేసి. నీది అట్లాంటి మాటలు మాట్లాడితే ఇట్లాంటి కౌంటర్లు మాట్లాడాల్సి వస్తుంది. మనుషుల్ని మనుషుల్లా చూడు రాజాసింగ్. హిందూ ఏంటి ముస్లిం ఏంటి రాజాసింగ్ చెప్పు. ఉంటాను రాజాసింగ్.